అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. 800 and change స్టెప్స్ ఉంటాయంట మనకి పైకి ఎక్కడానికి. సో మనకి ఇట్లా వాకవేలో వెళ్తుంటే మధ్యలో ఒక కొండ రాయిని ఇరగొట్టి దాంట్లోంచి వేసేసారు. ఆ కొండ రాయిని జరపలేదు, ఆ కొండ రాయిని కార్వ్ చేసి వేసారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఎట్ లాస్ట్ మనం అయితే దగ్గరకు వచ్చేసాము. చూడండి ఇదైతే మనకి కేబుల్ వే అనుకుంటా, కేబుల్ కార్స్కి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ ఇంకోటి వస్తుంది చూడండి. ఇట్లా రాములవారి టెంపుల్ నుంచి కిందకి రాంగ్లోనే స్టెప్స్ ఉన్నాయి మనకి. హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ అంట. సో శ్రీరాముల వారి ఫుట్ ప్రింట్ అంట. చూడండి, జై శ్రీరామ్. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు మనం వర్కలా బీచ్ ఇంకా బ్లాక్ శాండ్ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం కదా. పొద్దున సెకండ్ బ్లాగ్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మన థర్డ్ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు మేము వర్కలలో ఉన్నాం కదా. వర్కల నుంచి ఒక 28 కిలోమీటర్స్లో మనకి జటాయు ఎర్త్ సెంటర్ అని ఉంది ఒకటి. జటాయు పక్షి అంట, వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ బర్డ్ స్టాచ్యూ ఉంటుందంట అక్కడ. సో మనం ఉన్న ఈ రిసార్ట్ నుంచి ఆ జటాయు ఎర్త్ సెంటర్ వచ్చేసి 28 కిలోమీటర్స్ ఉంది. అది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా అయ్యూర్ అన్న విలేజ్లో ఉంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసాము, ఫస్ట్ డే వ్లాగ్. సెకండ్ డే వ్లాగ్ వచ్చేసి మనకి వర్కలా బీచ్, బ్లాక్ శాండ్ బీచ్ అయితే చూపించేసాను అండ్ స్ట్రీట్స్ చూపించాను అక్కడ. అండ్ ఈ థర్డ్ వ్లాగ్ వచ్చేసి మనకి జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వెళ్దాము. జటాయు అంటే అందరికీ తెలిసిందే కదా. సో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఈగల్ అడ్డుపడి తన చేతుల్లో తన ప్రాణాలను కోల్పోయింది కదా. సో అదే పక్షి కోసం ఇప్పుడు మనం వెళ్తున్నాం. అది మనకి ఇక్కడ కేరళలో దాన్ని ఒక పెద్ద స్టాచ్యూ లాగా చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఉంది అండ్ రెడీ అయితే చేసేస్తున్నాము. అండ్ ఈరోజు రిసార్ట్ని అయితే వికెట్ కూడా చేసేయాలి. ఈ రోజుతో ఈ రిసార్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం జటాయూస్కి కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఎక్కడైనా స్టే చూసుకుందాము. సో గాయస్, అండ్ ఎట్లా 28 కిలోమీటర్స్ తర్వాత మనం ఆమూర్ దగ్గర మనం జటాయూస్ ఎర్త్ సెంటర్కి అయితే వచ్చేసాము. మధ్యలో ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేదు. కార్లో కార్లో వస్తున్నాం కదా, బైక్ మీద అయితే ఏదో ఒక సోది చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము. కార్లో పక్కనే ఉంది కదా అని చెప్పేసి ఏం వ్లాగ్ అయితే చేయలేదు. అక్కడ రూమ్ దగ్గర ఎక్కడ స్టార్ట్ చేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ముందర జటాయూస్ ఎర్త్ సెంటర్ అని చెప్పేసి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మనకి, జటాయూస్ ఎర్త్ సెంటర్ అని చెప్పేసి. అటు సైడ్ మొత్తం పార్కింగ్ ఉంది మనకి అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. సో దీనికి వచ్చేసి 2 ways ఉన్నాయంట. ఒకటి వచ్చేసి స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చు అంట అండ్ ఇంకోటి వచ్చేసి రోప్ వే ఉందంట, రోప్ కార్లో కూడా వెళ్ళొచ్చు అంట. సో ఇక్కడ వచ్చేసి మనకి టికెట్స్ తీసుకోవాలి. సో గాయస్, మేమైతే వాక్ వే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా నడుచుకుంటూ అట్లా పైకి వెళ్ళాలి. మేము బీచ్కి వస్తున్నాం అనుకొని ఈ బట్టలు వేసుకొని వచ్చాము. సో ఇక్కడ నుంచి రోప్ వే కూడా ఉంది, బట్ వాక్ వే చాలా సీనిక్గా ఉంటుందని చెప్పారు. అందుకని చెప్పేసి మేము వాక్ వే ప్రిఫర్ చేస్తున్నాము. సో టికెట్ వచ్చేసి 6 మెంబర్స్కి 1770 రూపీస్ అయితే పడ్డది. ఒక్క టికెట్ వాక్ వేకి 250 రూపీస్ పడ్డది. ఇప్పుడే మేము పైకి అయితే ఎక్కుతున్నాం. నేను చెప్పాము కదా వాక్ వే తీసుకున్నాం అని చెప్పేసి. నాకు తెలిసి ఇది వచ్చేసి రోప్ వేకి వే అనుకుంటా, ఇది వచ్చేసి వాక్ వేకి వే. సో ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి. దినేష్ అన్న ఎంట్రీ రేట్ చెప్పేవన్నా? చెప్తానే ఉన్నా, ఇంటరాక్ట్ కాదురా. నేను చెప్తానే ఉన్నా శనితననే అన్న. ఎంట్రీ రేట్ కూడా తెలియదు అన్న. నేనేమైనా పని చేస్తున్నారా? శనితన్న అసలు అటు సైడ్ అంట వెళ్ళాల్సింది. అన్న చూడు ఇటు సైడ్ అన్నాడు. నువ్వే ఎంట్రీ పాయింట్ ఇటు అంట గైస్. మనము పప్పులో కాలేసి అటు వెళ్ళాము. దినేష్ అన్న మాటిని అటు సైడ్ వెళ్ళాము. ఫ్రిస్కింగ్ సెక్యూరిటీ చెక్ అంట మనకి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే చేస్తున్నారు. మనం ఎంటర్ అయిపోగానే ఇదేమో రోపవేకి ఎంట్రీ అంట. మనం రోపవేకి వెళ్ళట్లేదు. వాకవే చాలా సీనిక్ ఉంటుందంట, అందుకని చెప్పి అందరూ వాకవేకి వెళ్తున్నాము. మనల్ని అయితే ఇట్లా అడవుల్లో నుంచి పైకి పంపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 800 and change స్టెప్స్ ఉంటాయంట మనకి పైకి ఎక్కడానికి. సో రోప్ కార్ ఎక్కేసామంటే డైరెక్ట్ తీసుకెళ్తుంది.
మనం వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కదా, రోప్ కార్ ఎందుకని చెప్పి వెళ్ళట్లే. వచ్చేటప్పుడు రోప్ కార్లో ఒకవేళ ఛాన్స్ ఉంటే రానికి ట్రై చేద్దాం. చూడండి ఇట్లా ఎక్కుతుంటే మంచి థిక్ ఫారెస్ట్లో ఎక్కుతున్నట్టుంది. ఇక్కడ ఏదో జటాయు అడ్వెంచర్ సెంటర్ అంట. ఎంతైనా కేరళ అంటే కేరళనే గైస్. ఇక్కడ ఉన్నట్టు థిక్గా ఫారెస్ట్ ఎక్కడ ఉండదు అసలు. ఫుల్ గ్రీనరీ ఉంటాయి అండ్ పాములు కూడా ఎక్కువ. మేము ఇందాక 2-3 ముంగీసలు చూసాము. కెమెరా తీసే లోపల అవన్నీ ఎగిరిపోయినాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏదో యోగా విలేజ్ అని ఉందంట, ఏమో అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో రైట్ సైడ్ అయితే ఆ వ్యూని చూసుకోండి. రైట్ లెఫ్ట్ సైడ్ మొత్తం థిక్ ఫారెస్ట్ అంటే థిక్ ఫారెస్ట్ ఉందా చూడండి. ఉడతా ఉచ్ వావ్. అది చూడండి ఎంత థిక్గా ఉందో. చూడండి ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయో. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 800+ స్టెప్స్ అయితే ఉంటాయి అంట. మనకి 20% అయితే వచ్చాం మనము. చూడండి ఎంత థిక్గా ఉందో ఫారెస్ట్ అయితే. ఇటు సైడ్ ఇవి బెటర్ కాబట్టి ప్రొటెక్షన్ ఓకే, సేఫ్టీగానే ఉంటుంది. ఏ యానిమల్స్ పబ్లిక్ మీదకైతే రాదు. సో నేను బీచ్కి వెళ్తానేమో అనుకొని డైరెక్ట్ బీచ్ బట్టలు వేసుకొని డైరెక్ట్ అంతే వచ్చేసాను. మళ్ళీ బీచ్కి ఏమైనా వెళ్తామేమో అని చెప్పేసి కార్లోకి ఎక్కే ముందలు చెప్పారు నాకు. ఇక్కడ జటాయు అని చెప్పేసి ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఉంది బర్డ్ అని చెప్పేసి. ఇక్కడ ఏదో తమిళ్లో రాశారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం అక్కడి వరకు ఎక్కాలి. ఇదేంటో మళ్ళీ స్టెప్స్ దిగుతుంది, నాకు అర్థం కావట్లే. అటు నుంచి ఎక్కాము, మళ్ళీ ఇటు నుంచి ఎందుకు దిగుతుందో నాకు అర్థం కావట్లే. పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆ స్టాచ్యూ అంటే ఏంటి, ఆ స్టాచ్యూ కట్టడానికి రీజన్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ప్రతి ఒక్కటి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వాక్ అవే చూడండి ఎంత సీనిక్గా ఉందో. సో మనకి ఇట్లా వాక్ అవేలో వెళ్తుంటే మధ్యలో ఒక కొండ రాయిని ఇరగొట్టి దాంట్లో నుంచి వేసేసారు. ఆ కొండ రాయిని జరపలేదు, ఆ కొండ రాయిని కార్వ్ చేసి వేసారు. చూడండి ఎంత బాగుందో. వావ్. ఈ గుహ లోపల నుంచి మనం ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్తాము. వావ్ ఇది చూడండి. వావ్ ఎంత బాగుంది. సింపుల్ థింగ్స్ ఒక ప్లేస్కి ఎంత లైఫ్ ఇస్తుందో చూడండి. ఆ రాయిని ఇరగా కొట్టకుండా దాన్ని కార్వ్ చేసి హోల్ చేసి దాంట్లో నుంచి వేసారు. ఎంత బాగుంది చూడండి. వావ్. ఇక్కడ నుంచి పైకి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. పైన కూడా మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది. 230 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా 465 స్టెప్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు నేను గోప్రోతో షూట్ చేయట్లేదు. గోప్రోకి అయితే మైక్ ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. డైరెక్ట్ నేను ఫోన్లో చేస్తున్నాను, ఎందుకంటే ఈ మోడ్ కోసం. నేను ఆ మోడ్ బాగా నచ్చింది. లైక్ నన్ను కూడా చూడొచ్చు మీరు, అండ్ ముందులో కూడా చూడొచ్చు. ఏదో యోగా విలేజ్ అంట, అటు సైడ్ యోగాస్ చేసుకోవచ్చు అనుకుంటా. గైస్ చూడండి ఇట్లా మధ్యలో మనకి వాటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, పబ్లిక్కి ఇబ్బంది కాకూడదని చెప్పేసి. ఇంకా 397 స్టెప్స్ అయితే ఉన్నాయంట. యువర్ హెల్దీ అంట, హై. సో ఇట్లా వాటర్ అయితే తాగొచ్చు మనం. హాఫ్ అయితే నడిచాము. 500 మీటర్స్ అయితే అయిపోయింది. మొత్తం 1 కిలోమీటర్ అంట. 800 స్టెప్స్లో 400 స్టెప్స్ అయితే అయిపోయినాయి. చుక్కలు కనబడుతున్నాయి, ఈజీ కాదు. పైన ఎండ వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, లేకపోతే అంత ఏమీ అనిపించదు. బట్ పెద్ద టాస్క్ ఇది కూడా. ఒకసారి ఆ స్టీప్ చూడండి ఎంత ఉందో. ఇట్లాంటి స్టీప్ అయిన స్టెప్స్ మనం 895 ఎక్కాలంట. సో ఇప్పుడే హాఫ్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 1/2 కిలోమీటర్ అయితే ఉంది. అటు సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో పైన నుంచి. ఈ హ్యూమిడ్ వల్ల ధూళ తీరుతుంది. ఎట్టయితే చూడండి ఒకసారి. తడిచిపోతున్నాను నేనైతే. తలలో నుంచి ముఖం నుంచి కారుకుంటే మొత్తం ఎట్లా పడుతుంది చూడండి. ధూళి తీరుతుంది. మాకు ఈ సమ్మర్లో వచ్చాము రాక. అది చూడండి, అటు సైడ్ వ్యూ చూడండి. నా ముఖం మీద స్వెట్ చూడండి. స్నానం చేస్తున్నాను నేనైతే. బండి మీద టాస్క్ అనుకున్నా. ఈ మెట్లు ఎక్కడమో ఈ ఎండకి సస్తున్నా నేనైతే. మనం పైకి వచ్చేసినట్టున్నాము. నాకు సర్ఫేస్ అయితే కనిపిస్తుంది పైన, మౌంటైన్ సర్ఫేస్ అయితే. ఇంకా స్టీప్ ఉన్నాయి చూడండి. పాము ఊరినాయను ఏందయ్యా ఇది. అమ్మా కొంచెం స్ట్రైట్ రోడ్ అయితే వచ్చేసింది. అక్కడి నుంచి మెట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇదే అనుకుంటా. యా నాకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా మీకు? యా అదే మనకి జటాయు పక్షి అయితే అక్కడే ఉంది. సో ఇంకా 200 స్టెప్స్ అయితే ఉన్నాయి.
నేను రేపు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి కర్రగా అయి తిరుగుతాను. నేను సన్ స్క్రీన్ కూడా రాసుకోవట్లేదు, జిడ్డు ఉంటుంది. అది రాసుకుంటే ఇంకా తెల్ల పౌడర్ కారినట్టు కారుతుంది. అందుకని చెప్పి నేను అసలు ఏం సన్ స్క్రీన్ రాసుకోవట్లేదు, ఏం రాసుకోవట్లేదు. ఇంతే తిరుగుతున్నా. ఆల్రెడీ ముఖం అంతా పాడిపోయింది, కళ్ళ కింద ఈ మూతి దగ్గర అంతా నల్లగా అయిపోయింది. ఈ కేరళలో చుక్కలు కనబడుతున్నాయి. బీచ్ హౌసెస్ కదా, అంత బీచెస్ దగ్గర కదా, చాలా హ్యూమిడిటీ ఉంది. ఈ చెమట నా కళ్ళల్లో పడి కళ్ళంతా మంట పుడుతున్నాయి నాకు. ఇక్కడ మనకి కూర్చోడానికి హాల్ట్ అయితే ఉంది. మా అన్న వాళ్ళు ఇంకా రాలేదు, సో వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాము. మీకు ఇక్కడ కనిపిస్తుందా జిప్ లైన్ ఒకటి వెళ్తూ ఉంది చూడండి, జిప్ కార్. యా, జిప్ కార్స్ వెళ్తూ ఉన్నాయి చూడండి గైస్. ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి. చిన్న చిన్న డబ్బాలు ఇట్లా కదులుతూ ఉన్నాయి. సో మనకి ఇంకా అక్కడ వరకు నడవాలి మనము. ఇటు సైడ్ అయితే వ్యూ చూసుకోండి, ఎంత బాగుంది చూడండి వ్యూ ఇటు సైడ్ అయితే. అండ్ ఎట్ లాస్ట్ మనం అయితే దగ్గరకు వచ్చేసాము చూడండి. ఇదైతే మనకి కేబుల్ వే అనుకుంటా, కేబుల్ కార్స్కి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ ఇంకోటి వస్తుంది చూడండి. సో మనం ఒక మంచి పని చేసాము, నడుచుకొని వచ్చి కేబుల్ కార్స్లో వస్తేనంట మనం కింద నుంచి పైకి వచ్చేసి అది మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వచ్చే వరకే మనకు టైం అంట. లైక్ ఓన్లీ 10 minutes టైం ఉంటుందంట మనకి పైన ఎక్స్ప్లోర్ చేస్తానికి. ఇంకా దానికన్నా మించి ఎక్కువ వేస్తే మనం కేబుల్ కార్స్లో తీసుకెళ్లారంట. డైరెక్ట్ ఇట్లా కింద నుంచి నడుచుకొని వెళ్ళాలంట. సో అసలు వచ్చేట వ్యూ చూడండి, ఆ కేబుల్ కార్స్, ఆ ముందల మౌంటైన్స్, ఆ చెట్టులు ఎంత బాగుందంటే నిజంగా ఐ క్యాచింగ్ ఉంది నాకైతే. చాలా బాగుంది. సీనిక్ అని అన్నారు. ఓకే, వర్తి. పైకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా ఉందో చూడాలి. వావ్, సో చూస్తానికి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి యాంగిల్ అర్థం కాదు కానీ ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంటుందంట. సో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఈ పైన నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి. దగ్గర 30-40 కిలోమీటర్ ఆడేడు నా కొండల వరకు అసలు ఏం లేవు, మొత్తం ఫారెస్టే ఉంది. ఇంకా వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు, అది వచ్చేసి శ్రీరాముల వారి టెంపుల్ అంట. అది కూడా చూద్దాం మనం. ఇక్కడ లెమన్ వాటర్ అయితే తీసుకున్నాము. ఈ ఎండకి చచ్చిపోతున్నాం మేము. ఈ లెమన్ వాటర్ కంప్లీట్ చేసేసి దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. ఇక్కడ ఏదో గార్డెన్ టైప్ ఉంది అండ్ ఇక్కడ ఏదో లిఫ్ట్ కూడా ఉంది మనకి. ఈ పక్షిని చూడండి, ఈ యాంగిల్లో చూస్తే మనకి ఏం అర్థం కాదు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉందనుకుంటా. అది చూడండి, క్రేజీ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మనకి జటాయు ఈగల్ ఎట్లా కనిపిస్తుందో చూద్దాం మనము. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అంట, అటు సైడ్కి అండ్ ఇటు సైడ్కి కూడా. మీరు వెనకాల మీకు కనిపించలే, నాకు కనిపిస్తుంది. ఎంత బాగుందంటే చూపిస్తాను ఆగండి. ఈగల్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందంటే వావ్. వ్యూ పాయింట్ నుంచి చూడండి ఒకసారి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో 1 2 3 చూడండి. వావ్, ఎంత బాగుంది చూడండి, ఎంత హ్యూజ్గా కనిపిస్తుంది. ఈ పక్షి వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం ఈ బర్డ్ వచ్చేసి రామాయణంలో సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే ఆయనతో కోట్లాడి ఒక రెక్కను పోగొట్టుకొని ఇక్కడ పడిపోయిందని కేరళ వాళ్ళు అంటారు. సో ఈ ప్లేస్లో మనకి ఈ స్టాచ్యూ అయితే నిర్మించారు. ఈ స్టాచ్యూ నిర్మించిన శిల్పి వచ్చేసి రాజీవ్ అంచల్ అంట. ఇంత పర్ఫెక్ట్గా చెక్కారు చూడండి, ఎంత హ్యూజ్గా చెక్కారు. ఇది వచ్చేసి ఇమాజిన్డ్, ఇంత పెద్దగా ఉండేదంట జటాయు, ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పి ఆయన ఇమాజిన్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా దాన్ని చెక్కారు చూడండి. ఇక్కడ చూడండి ఇంత పర్ఫెక్ట్గా, ఇక్కడ అన్ని భాషల్లో తెలిసేటట్టు ప్లీజ్ డూ నాట్ క్లైంబ్ ఆర్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ద స్కల్ప్చర్ అని ఉంది. కొంతమందికి చదువుకుంటారు కానీ ఏం బుద్ధే ఉండదు. ఆ పైకి ఎక్కేసి ఫొటోస్ దిగుతున్నాడు అతను వచ్చేసి. చూడండి ఎంత బాగుందో, ఇంకా వర్షాకాలంలో ఇంకెంత బాగుంటుందో. సో ఇది వచ్చేసి మనకి సీ లెవెల్ నుంచి 1200 feet హైట్లో ఉందంట ఈ స్టాచ్యూ.
దీని లెంత్ వచ్చేసి 200 ఫీట్స్ అంట, అండ్ విడ్త్ వచ్చేసి 150 ఫీట్స్ అంట, అండ్ హైట్ వచ్చేసి 70 ఫీట్స్ అంట. ఇటు పక్కన మనకి రాముల వారి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ కథ పక్కనే రాముల వారి పాదాలు అయితే ఉన్నాయంట. ఇది వచ్చేసి మనకి రామాలయం అంట. శ్రీరాముల వారి గుడి ఉంది ఇక్కడ. కీప్ యువర్ ఫుట్వేర్ హియర్. ఎల్సీ ఇక్కడ నుంచి కెమెరాస్ నాట్ అలౌడ్ అనుకుంటే. మంకీస్ చూడండి, 2 కోతులు పోతున్నాయి. వావ్, చూడండి కృష్ణుడి బొమ్మ ఎంత బాగుందో. ఇక్కడ చెప్పులు పెట్టేసి మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. జటాయు రామ టెంపుల్ ట్రస్ట్ అంట. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో రాముల వారి టెంపుల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ రైట్ సైడ్లో చూడండి జటాయు పక్షి అయితే ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా హ్యూజ్గా. అది కూడా ఒక్క మిస్టేక్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా నిర్మించారో చూడండి, చాలా బాగుంది. సో ఈ టెంపుల్ని చూడండి. ఇట్లా రాముల వారి టెంపుల్ నుంచి కిందకి రాగానే స్టెప్స్ ఉన్నాయి మనకి. హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ అంట. సో శ్రీరాముల వారి ఫుట్ ప్రింట్ అంట. లిబరేషన్ ఆఫ్ జటాయు అని ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మన శ్రీరాములు వారి ఫుట్ ప్రింట్ అంట. సో మనకు అక్కడ లోపల ఉన్న దాన్ని బట్టి అర్థం కావట్లేదు, కానీ దీనిపైన మనకి చాక్ పీస్తో గీసారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లైక్ ఇట్ సైడ్ ఫేసింగ్ చేస్తుంది. ఇదంతా టూ ఫుట్ ప్రింట్స్ కాదు, ఒకటే ఫుట్ ప్రింట్ అంట. దక్షిణామూర్తి స్వామి వారు అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అటు సైడ్ జటాయు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన రాముల వారి టెంపుల్ ఉంది. చాలా బాగుంది. ఇంత కొండపైన ఇలాంటి ఒక టెంపుల్ ఉంది మనకి. అక్కడ చూడండి, జై శ్రీరామ్. చాలా మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో టెంపుల్ అయితే చూడండి. ఇదేంటి టెంపుల్ క్లోజ్ అయితే ఉంది, నో ఫోటో అండ్ వీడియో అంట. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అని అన్నారు. ఫ్రంట్ నుంచి చూసుకోండి. ఇక్కడ మొత్తం టెంపుల్ అయితే ఉంది మనకి. సో అక్కడ వచ్చేసి జటాయుది ఉంది, ఇక్కడ వచ్చేసి చూడండి లోపలికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. కోతులు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. లోపల రాముల వారి విగ్రహం కూడా చాలా హ్యూజ్గా ఉంది, చూపించలేకపోయాను. ఇక్కడ సీతాదేవి అయితే ఉంది. అండ్ స్ట్రైట్ వచ్చేసి రాముల వారికి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడండి ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది మనకి ఇక్కడ. ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, కనిపిస్తున్నాయా మీకు? అసలు ఇక్కడ క్లౌడ్స్ కూడా లేవు. పైన క్లౌడ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో ఈ క్లౌడ్స్లో నుంచి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఒక సెకండ్ ఇట్లా పడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇట్లా తడిసిపోతున్నాయి అంతా. ఇక్కడితో మనకి జటాయు సర్చ్ సెంటర్ అయితే అయిపోయింది. పైన నుంచి కిందకి వెళ్తానికి ఓపిక లేదంట అన్న వాళ్ళకి ఎవరికి. అందుకని చెప్పేసి ఈ కేబుల్ కార్స్లో వెళ్దామని చెప్పేసి ఇవి టికెట్స్ తీసుకున్నాము. సో 1 వే కిందకు వచ్చేసి పర్ పర్సన్కి 160 రూపీస్ తీసుకుంటున్నారు. అది ఎక్కేసి కిందకి వెళ్ళేటప్పుడు వ్యూస్ని అయితే నేను రికార్డ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మన కేబుల్ కార్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా వీటిలో ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోదాం అట్లా. కిందకి దిగంగానే నేను బ్లాగ్ అప్పుడే క్లోజ్ చేద్దామని అనుకున్నాను. సో కిందకి దిగంగానే మనకి ఇక్కడ ఒక మాల్ టైప్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ ఈవెన్ ఇక్కడ కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఆకలి వేస్తే చిన్నపిల్లలు ఎవరైనా వస్తే పైనంత కష్టపడ్డారంటే కిందకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. చల్లగా ఉంది, ఏసీ ఆన్ చేసి పెట్టారు. మొత్తం ఇట్లా తిరిగి అటించి ఎక్కి ఇటు దిగైతే వచ్చేసాము. అండ్ ఇక్కడతో వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీరు కనుక ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. ఇన్ని లైక్స్ చేస్తే ఈ వీడియోకి అంత రీచ్ అయితే పెరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.